వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్ 2కు సంబంధించి కీ అనేది మార్నింగ్ విడుదల చేయబడింది. పేపర్ 4కు సంబంధించి ఆబ్జెక్షన్ పెట్టవలసిన ప్రశ్నలను మనం గుర్తించడం జరిగింది. సో వాటికి సంబంధించిన ఈ వీడియోలో క్లారిఫికేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిసారి నా వీడియోను వీక్షిస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త విషయాలు, కొత్త నోటిఫికేషన్లు, వాటికి సంబంధించిన సమాచారం మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ పేపర్ 4 తెలంగాణ ఉద్యమానికి సంబంధించి నేను గుర్తించిన ఆబ్జెక్షన్ చేయవలసిన ప్రశ్నలు 15 ఉండడం జరిగింది. వాటిని మనం పరిశీలిద్దాం. ఇక్కడ మరి ఆ ఆబ్జెక్షన్ చేయవలసిన ప్రశ్నలు గమనిస్తే మనకు ఎస్ సిరీస్లో కనబడుతున్నాయి చూడండి. సో ఎస్ సిరీస్లో మనకి మొత్తం ఇక్కడ మనము 11 ప్రశ్నలు ఇందులో మనం డిస్కస్ చేయబోతున్నాం. అందులో మనకు 7వ ప్రశ్నను కనుక గమనిస్తే ఏమనిచ్చాడు క్లియర్గా అంటే క్రింది వాక్యాలను పరిగణించండి అంటున్నాడు. 1975 రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి జోనల్ విధానం ప్రవేశపెట్టబడింది. దాని ప్రకారం ఆంధ్ర రాష్ట్రము 6 జోన్లుగా విభజించబడింది. ఎస్, ఇట్ ఈజ్ రైట్, ఇది కరెక్టే. హైదరాబాద్ ఫ్రీ జోన్ చేశారు, ఇది తప్పు. ఎందుకంటే క్లియర్గా మనకు రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేరా 14 అనేది ఈ విషయాలను ప్రస్తావిస్తుంది. అవి 6 భాగాలుగా విభజించబడ్డాయి. అంటే 14A, 14B, 14C, 14D, 14E, 14Fగా ప్రకటించబడడం జరిగింది. కానీ ఇక్కడ హైదరాబాద్ను ఫ్రీ జోన్గా చేశారు అనేది లేదు. సో దీనికి ఖచ్చితమైన అథెంటికేషన్ ఎక్కడ ఉంది? మనకి అకాడమీలో ఉండడం జరుగుతుంది. ఖచ్చితంగా 6వ జోన్లో హైదరాబాద్ భాగమే అని అక్కడ ప్రస్తావించబడడం జరుగుతుంది. కాబట్టి బి ఆప్షన్ అనేది తప్పు. కానీ టీజీపీఎస్సీ తీసుకుంది ఏంటి? ఏ మరియు బి అనేవి రెండు కరెక్టే అవుతున్నాయి. కాబట్టి దీన్ని ఆబ్జెక్ట్ చేయవచ్చు. మనకు దీనికి సంబంధించిన సమాచారం మనకి అకాడమీ పుస్తకంలో పేజీ నెంబర్ 250లో లభ్యం కావడం జరుగుతుంది. సో మనకి రెండో క్వశ్చన్ కనుక గమనిస్తే 22వ క్వశ్చన్ అంటున్నాం. సో 22వ క్వశ్చన్ కనుక గమనిస్తే ఏముంది? ఇక్కడ క్రింది వాక్యాలను పరిగణించండి అంటున్నాం. సో ఈ విషయాన్ని మనం గమనిస్తే క్లియర్గా టీజీపీఎస్సీ ఒక రిష్రా అనే పేరు రావడం వల్ల సో మనకి పేపర్ 1లో డిలీట్ చేసిన క్వశ్చన్కు దీనికి చాలా సంబంధం కనబడుతుంది చూడండి. సో కటక్ అనే పేరు ఇంగ్లీష్లో లేదు, అనువాదంలో తెలుగులోకి రావడం వల్ల ఆ క్వశ్చన్ను డిలీట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇదే కోవలోకి ఈ క్వశ్చన్ వస్తుంది చూడండి. సో 22వ క్వశ్చన్ కనుక గమనిస్తే మనకేమన్నాడు? కొండా లక్ష్మణ బాబూజీ నాయకత్వంలో తెలంగాణ ప్రజాసమితి తెలంగాణ ఉద్యమం తీవ్రతరం చేసింది. తప్పు. మనకి మర్రి చెన్నారెడ్డి రావాలి. సో తప్పే అది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు రాజీనామా చేసిన మంత్రుల్లో కొండా లక్ష్మణ బాబూజీ మొదటివాడు. ఎస్, ఇట్ ఈజ్ రైట్, ఎక్కడైనా కనబడుతుంది. మనకు తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ కాంగ్రెస్ సమితిని కొండా లక్ష్మణ బాబూజీ స్థాపించాను. ఎక్కడ సమితి అనే పేరు లేదు. మనకు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. వి ప్రకాష్ పుస్తకం కానీ, తెలుగు అకాడమీ పుస్తకం కానీ, వివిధ రకాల సోర్స్లో కనుక గమనించిన మనకి టీపీసీసీ అనేది కనబడడం జరుగుతుంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ రైట్ కమిటీ అనేది కనబడడం జరుగుతుంది. సో మరి దీన్ని మనం పరిగణలోకి తీసుకుంటే సో ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ సమితి అని లేదు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సమితి అనేది ఉండవచ్చు, లేదా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అనేది కనబడుతుంది. సో ఇది మనకు తప్పు అవుతుంది. సో మరి టీజీపీఎస్ ఏం తీసుకుంది? ఇక్కడ బి మరియు సి అనేది రెండింటిని తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ తీసుకోవాల్సింది ఏంది? కేవలం బి మాత్రమే తీసుకోవాలి. దీనికి క్లియర్గా మనము జనరల్ స్టడీస్లో పేపర్లో ఇచ్చిన ప్రశ్నను ఆధారంగా చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి అథెంటికేషన్ సోర్స్ ఉంది. మనకు వి ప్రకాష్ కానీ, అకాడమీ పుస్తకాల్లో కానీ టీపీసీసీ అనేది స్పష్టంగా కనబడడం జరుగుతుంది. సో ఇది రెండో క్వశ్చన్. సో మూడో క్వశ్చన్ గమనిస్తే 23వ ప్రశ్న ఉంటుంది. అదేమని ఉంటుంది? ఏప్రిల్ 4, 1969 నాడు జరిగిన సికింద్రాబాద్ కాల్పులకు సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి అంటున్నాం. ఇది వి ప్రకాష్లో స్పష్టంగా క్లియర్ కట్గా వివరించబడడం జరుగుతుంది. ఇక్కడ టీజీపీఎస్సీ ఏం తీసుకుంది? ఏ మరియు సి మాత్రమే తీసుకుంది. కానీ ఇక్కడ గమనిస్తే ఆప్షన్లను గమనిస్తే విశాలాంధ్ర సమావేశం బూర్గు మహాదేవ్ హాల్లో జరుగుతుండగా బయట వేలాది మంది తెలంగాణ ఉద్యమకారులు తమ నిరసన తెలియజేశారు. ఎస్, ఇట్ ఇస్ రైట్. ఇక్కడ లాఠీచార్జ్ సందర్భంలో 3 చనిపోయారు, 30కి పైగా గాయపడ్డారు. ఇది కూడా అక్కడ మెన్షన్ చేయబడింది. జిల్లా కలెక్టర్ శ్రావణ్ కుమార్ సంఘటనపై విచారణ జరుపుతారని ప్రభుత్వం ప్రకటించడం జరుగుతుంది. ఎస్, ఇది కూడా రైట్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏం కావాలి? ఆప్షన్ బి కావాలి. ఏబిసి 3 కావాలి. సో మనకు టీజీపీఎస్సీ ఇచ్చింది అండి, ఏసీ ఇచ్చింది. దీనికి అథెంటికేషన్గా మనం వి ప్రకాష్కి సంబంధించిన సోర్స్ను మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అదేవిధంగా మన 4వ క్వశ్చన్ కనుక గమనిస్తే 44వ క్వశ్చన్ అంటున్నాం. సో 44వ క్వశ్చన్లో ఏమిచ్చాడు అంటే మనకి ఇక్కడ క్రింది వాక్యాలను పరిగణించండి అంటున్నాము. అంబేద్కర్కు సంబంధించిన రాష్ట్రాల విభజనకు, చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై అభిప్రాయాన్ని ఇచ్చాడు. ఇక్కడ పెద్ద మరియు చిన్న రాష్ట్రాల మధ్య సమతుల్యత సాధించడానికి 4 పరిమితులను అంబేద్కర్ ప్రతిపాదించాడు. ఎస్, ఇది రైటే. 4 పరిమితులు ఇచ్చాడు. ఏమిచ్చాడు? పాలనా సౌలభ్యం ఇచ్చాడు,
అది వివిధ ప్రాంతాల యొక్క అవసరాలు ఇచ్చాడు. అదేవిధంగా వివిధ ప్రాంతాల యొక్క మనోభావాలను పరిగణలోకి తీసుకోమంటున్నాడు. మెజారిటీ మైనారిటీ నిష్పత్తి అనే 4 అంశాలను తీసుకోమన్నాడు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైటే. కానీ టీజీపీఎస్ ఏం చేసింది, సి మరియు డి మాత్రమే తీసుకుంది. కాబట్టి ఏ ఆప్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఇక్కడ గమనిస్తే రెండోది, ప్రకృతి వనరులు మరియు మానవ వనరులు అనే 2 కారకాలపై ఆర్థిక స్వావలంబన ఆధారపడుతూ ఉంటుంది అన్నాడు. క్లియర్గా ఇచ్చాడు. అక్కడ మానవ వనరులు అని ఇచ్చాడు, ప్రకృతి వనరులు ఇచ్చాడు. ఈ రెండింటిని కూడా పరిగణలోకి తీసుకున్నాడు. సో అదేవిధంగా మిశ్రమ రాష్ట్రాల ఏర్పాటు ఉండకూడదని ఆయన పేర్కొన్నాడు. రైట్. అదేవిధంగా ఒక రాష్ట్రంలో ఒకే భాష ఉండాలని ఆయన పేర్కొనడం జరుగుతుంది. సో 4 ఆప్షన్లు కరెక్టే. కానీ టీజీపీఎస్సీ తీసుకుంది సి మరియు డి. కాబట్టి దీన్ని కూడా ఆబ్జెక్ట్ చేయవచ్చు. దీనికి సంబంధించి వి ప్రకాష్ పుస్తకంలో మనకి 158వ పేజీలో స్పష్టంగా ఆ వివరణ కనబడడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఇది గమనించాలి. 5వ క్వశ్చన్ గమనిస్తే 84వ క్వశ్చన్ అంటున్నాం. సో 84వ క్వశ్చన్ ఏమంటుంది, అక్కడ క్రింది కార్యక్రమాలను సంఘటనలు కాలానుక్రమంగా అమర్చండి అంటున్నాం. అక్కడ డేట్లు కనుక క్లియర్గా తీసుకుంటే అది తప్పు అవుపడుతుంది. సో మనకు డేట్ కనుక క్లియర్గా తీసుకుంటే ఏం రావాలి, మనకి ఏబిడిసి రావాలి. సో ఏబిడిసి అది ఎక్కడైనా దొరుకుతుంది, ఆన్లైన్లో కానీ అకాడమీలో కానీ ఎక్కడైనా సోర్స్ దొరుకుతుంది. సో మనకి ఇక్కడ జగిత్యాల తాలూకా గొల్లపల్లి సంఘటన అంటే 1977 ఆగస్టు 27లోనే ఉంటుంది. లక్ష్మీరాజ్యం పోషెట్టి మరణం అంటే 1977 నవంబర్లో జరుగుతుంది. ఎన్నికల బహిష్కరణకు సంబంధించి లచ్చిరెడ్డి బస్సు ప్రమాదం అంటే 1978 మేలో జరుగుతుంది. అదేవిధంగా గ్రామాలకు వెళ్ళండి అంటే 1978 ఏప్రిల్లో జరుగుతుంది. అంటే డి తర్వాత సి లాస్ట్కు రావాలి. సి ఆప్షన్ లాస్ట్లో కనబడటం లేదు. సో టీజీపీఎస్ ఏం తీసుకుంది, సిఏబిడి తీసుకుంది. కాబట్టి ఇది ఆబ్జెక్ట్ చేయవచ్చు. దీనికి ఖచ్చితంగా మార్క్ అనేది మనకు కలవడం జరుగుతుంది. అదేవిధంగా 99వ క్వశ్చన్ కనుక గమనిస్తే, నక్సలైట్ ఉద్యమానికి సంబంధించి ఇప్పటి నుండి నాట్యం లేదు, పాట లేదు, ఉపన్యాసం లేదు అని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏంటి? ఇది సింపుల్గా గమనిస్తే మనకు భువనగిరి సమావేశంలో కనబడుతుంది. సో ఈ భావజాలాలు కలిగిన వ్యక్తి, ఈ అవభావాలు కలిగిన వ్యక్తి ఎవరు? మనకు గద్దర్ గుమ్మడి విఠలరావు కనబడడం జరుగుతుంది. అతడు తన జననాట్య మండలి ద్వారా, మహాత్మా గాంధీ నాట్యం కళా బృందం ద్వారా అతడు ప్రజానికానికి సమస్యలను తెలియజేసే ప్రయత్నం చేయడం జరిగింది. అందులో నాట్యాన్ని ఉపయోగించాడు, పాటను ఉపయోగించాడు, ఉపన్యాసాన్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఎప్పుడైతే భువనగిరి సమావేశం జరుగుతుందో ఆ తర్వాత అతని మీద కాల్పులు జరగడం జరిగింది. ఆ నేపథ్యంలో ఉన్న వ్యక్తి ఎవరు? మనకి క్లియర్గా కనబడుతున్నాడు, నారా చంద్రబాబు నాయుడే కనబడతాడు. కాబట్టి టీజీపీఎస్ ఏమిచ్చింది, ఎన్టీ రామారావు ఇచ్చింది. తప్పిది. సో క్లియర్ కట్గా మనకు దీనికి సంబంధించి ప్రకాష్ పుస్తకంలో మనకి 495వ పేజీలో స్పష్టంగా పేర్కొనబడడం జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మనకు కలిసే అవకాశాలు 100కు 100 కనబడతాయి. నెక్స్ట్ గమనిస్తే మనకి 7వ క్వశ్చన్ గమనిస్తే 111 అంటున్నాం. సో 111వ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, క్రింది వాటిలో ఆంటోనీ కమిటీ సభ్యులు అంటున్నాం. సో ఇచ్చింది ఆంటోనీ కమిటీ, ఆంటోనీకి సంబంధించిన సభ్యులే కనబడతలేదు చూడండి. అంటే ఎక్స్ట్రా మెంబర్స్ కనబడుతున్నారు. ఆంటోనీ కమిటీ ఎంతమంది ఉండాలి, 1+3 ఉండాలి. లేదు అంటే సిడబ్ల్యూసి జీఓఎం 2 కూడా ఆంటోనీ కమిటీలే అంటాం. ఎందుకంటే ఆ కమిటీకి అధ్యక్షుడు ఆంటోనీ కాబట్టి. సో మనకి ఎవరు ఉండాలి, దిగ్విజయ్ సింగ్ ఉండాలి, గులాం నబీ ఆజాద్ ఉండాలి, అహ్మద్ పాటిల్, వీరప్ప మొయిలీ, వాయిలా రవి ఇక్కడ ఎక్స్ట్రా ప్లస్ చూడండి ఇక్కడ అంటే 1+2 అని ఉండాలి, అక్కడ 1+3 అని ఉండాలి. సో మనకు జీఓఎంలో గమనించిన, సిడబ్ల్యూసి గమనించిన ఈ పేర్లు అనేవి కన్ఫ్యూజ్గా కనబడుతున్నాయి. ఎక్కడ ఏ పుస్తకంలో గమనించినా, నెట్లో గమనించినా కూడా ఇవి కనబడటం లేదు. సో ఇది కూడా మనకి అకాడమీ సోర్స్లో కనుక గమనిస్తే క్లియర్గా మనకి ఈ ముగ్గురే కనబడతారు చూడండి. దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పాటిల్, వీరప్ప మొయిలీ మాత్రమే కనబడుతున్నారు. సో ఇది కూడా ఆబ్జెక్ట్ చేయవచ్చు. ఖచ్చితంగా ఇది కలిసే అవకాశం ఉంటుంది, 100% కలుస్తుంది కూడా. సో 118వ క్వశ్చన్ కనుక గమనిస్తే, సో 118లో ఏమి ఇచ్చాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చాడు. ఇక్కడ సుశీల్ కుమార్ షిండే అంటారు. ఇది బ్లండర్ మిస్టేక్ చూడండి. అసలు సుశీల్ కుమార్ షిండే అనే కమిటీ అనేది లేదు. సుశీల్ కుమార్ షిండే కమిటీ ఉండదు. ఏకే ఆంటోనీ కమిటీ 2 సందర్భాల్లో కనబడుతుంది. రైట్. కాబట్టి ఇక్కడ సుశీల్ కుమార్ షిండే అనే కమిటీ పేరే లేదు. సో ఇచ్చిన ఆన్సర్ కరెక్టే కావచ్చు, కానీ ఇక్కడ ఏమవుతుంది, సుశీల్ కుమార్ షిండే అనే కమిటీ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ క్వశ్చన్ డిలీట్ చేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా చేస్తారు కూడా, చేయాల్సిన అవసరం ఉంది, చేస్తారు కూడా. అదేవిధంగా 123వ క్వశ్చన్ అంటే 9వ క్వశ్చన్ కనుక గమనిస్తే, 9వ క్వశ్చన్లో ఏముంది, క్రింది వాక్యాలను పరిగణించండి అంటున్నాం. క్లియర్గా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చాడు. 2001లో ప్రణబ్ ముఖర్జీ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దృఢంగా సిఫార్సు చేసింది. ఏర్పడింది 2005. కాబట్టి ఇది కాదు. అదేవిధంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీ మరొక రాష్ట్రాల పునర్విభజన కమిషన్ను సిఫార్సు చేసింది అంటున్నాడు. సిఫార్సు చేసింది ఎక్కడిది, అసలు ఆ కమిటీ రిపోర్టే ఇవ్వలేదు. రిపోర్ట్ 20 నెలలు గడుస్తున్నప్పటికీ కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదు. అలాంటి సందర్భంలోనే టీడీపీ పార్టీ తనకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ సందర్భంలోనే టీఆర్ఎస్తో మిళితమై ఒక మహాకూటమిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా స్టేట్మెంట్ తప్పే. కానీ టీజీపీఎస్ ఏమిచ్చింది, బి మాత్రమే ఇచ్చింది. పునర్విభజన కమిషన్కు ఒక సిఫార్సు చేసింది అనే సిఫార్సే లేదు. అసలు నివేదిక ఇవ్వనప్పుడు సిఫార్సు ఎవరికి తెలుస్తుంది? అది
సో క్లియర్గా ఇది బ్లండర్ మిస్టేకే, ఇది కూడా తప్పే. క్లియర్గా ఏం కావాలి, 2 తప్పే అవుతాయి. సో మనకు ఆప్షన్ 2 కావాలి, బి మాత్రమే కాదు. అదేవిధంగా గమనిస్తే 133వ క్వశ్చన్ గమనించండి. సో 133వ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, క్రింది వాక్యాలను పరిగణించండి అంటున్నాడు. మొదట్లో సిపిఐ పార్టీ సమైక్య ఆంధ్రను సమర్థించింది అంటున్నాడు. సో సమర్థించింది ఇది కరెక్టే అవుతుంది, స్టేట్మెంట్ కరెక్టే. సో రెండో స్టేట్మెంట్ చూడండి, కన్ఫ్యూజ్గా ఉంది చూడండి. సిపిఐ నాయకుడు కె నారాయణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ జన చైతన్య పాదయాత్రను చేపట్టాడు. తప్పు. జన చైతన్య పాదయాత్రను చేపట్టలేదు. అతను చేపట్టిన పాదయాత్ర అనేది ప్రజాపోరు యాత్ర అంటాం. జోడేఘాట్ నుండి హైదరాబాదుకు నిర్వహించబడడం జరుగుతుంది, కాబట్టి ఇది తప్పు. కానీ టీజీపీఎస్ ఏమి ఇచ్చింది, ఏబి 2 రైటే అంటుంది. కానీ కావాల్సింది ఏంది, కేవలం ఏ మాత్రమే రైట్ కావాలి. ఖచ్చితంగా ఇది కలిసే ప్రశ్నే అవుతుంది. అదేవిధంగా 141వ క్వశ్చన్ కనుక గమనిస్తే, సో 141వ క్వశ్చన్ కనుక గమనిస్తే తెలంగాణ ఉద్యమ కాలం నాటి క్రింది ముఖ్య సంఘటనలను కాలానుగుణంగా అమర్చండి అంటున్నాడు. సో ఇక్కడ మనకు వీటి డేట్లుగా రాసుకుంటే తప్పు అవుతుంది. చూడండి, డేట్లుగా రాసుకుంటే తప్పు అవుతుంది, కానీ కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థుల చేత పులికేక సభ అంటున్నాము. సో ఈ పులికేక సభ అనేది మనకు క్లియర్గా 2010 ఫిబ్రవరి 7 అంటున్నాం. సో మనకి నా రక్తం నా తెలంగాణ 2010 జనవరి 30 అవుతుంది. ఉస్మానియా క్యాంపస్లో తెలంగాణ విద్యార్థి గర్జన 2010 జనవరి 3 అవుతుంది. అదేవిధంగా పులికేక 2010 ఫిబ్రవరి 7 అవుతుంది. అదేవిధంగా ఆత్మహత్య సిరిపురం యాదయ్య మరణం 2010 ఫిబ్రవరి 20 అవుతుంది. సో మనకి ఏం కావాలి, ఆన్సర్లో మనకి క్లియర్గా బిఏసిడి అనేది రావాలి. సో బిఏసిడి అనేది రావాలి. సో బిఏసిడి అనేది ఆప్షన్లో చూడండి, అక్కడ బిఏసిడి అనేది ఇక్కడ ఉందా, లేదు. కానీ టీజీపీఎస్ ఏం చేసింది, ఏసీడీబీ అనేది తీసుకోవడం జరిగింది. సో మరి ఏ ప్రాతిపదికన తీసుకుందో అనేది లేదు. ఖచ్చితంగా డేట్లను నెట్లో కొట్టినా, మన అకాడమీలో చూసుకున్న, ఏ సోర్స్లో చూసుకున్న ఈ ఇయర్స్ అనేవి క్లియర్గా మెన్షన్ అవుతాయి. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా ఆబ్జెక్ట్ చేయవలసిందే, ఖచ్చితంగా కలవడానికి ఉన్న ఆప్షన్. మొత్తంగా మనం ఏం చేసాం, 11 ప్రశ్నలకు సంబంధించిన అథెంటికేటెడ్ సోర్స్తో కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. మరో 4 ప్రశ్నలకి అథెంటికేషన్ని మనం వెతుకుతున్నాం. థ్యాంక్ యూ.